Today I have to the word of God. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు పరిశీలన చేసినట్లయితే, దేవుని వాక్యము తన యొక్క శిష్యులకును అక్కడికి వచ్చినటువంటి జనసమూహానికి యేసు ప్రకటిస్తున్నటువంటి కొండ మీద ప్రసంగము. కొండ మీద ప్రసంగంలో ఆయన ప్రకటిస్తున్నటువంటి విధానం ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, కనికరం కలిగిన వారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పుగల వారు ధన్యులు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, సమాధానపరుచువారు ధన్యులు, హింసింపబడుతున్న వారు ధన్యులు, దుఃఖపడుతున్న వారు ధన్యులు అని బోధ చేశాడు యేసు ప్రభు. జనం చాలా చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారు. అయితే ఆయన ఫైనల్గా ఒక మాట చెప్పాడు. ఈ వాక్యాలన్నీ విన్నటువంటి వారికి, తన శిష్యులకు, అక్కడికి వచ్చినటువంటి జనసమూహానికి చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే పైన వాక్యాలన్నీ విన్నారో, ఎవరైతే తన హృదయాల్లోనూ ఆ వాక్యాలను సమకూర్చుకున్నారో, హృదయాల్లో దాచుకున్నారో, తన చెవులతో విన్నారో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే దేవుని వాక్యము ఉప్పుతో సమకూర్చి ఉన్నాడు యేసు ప్రభు. అందుకని ప్రియులారా, ఈ ఉప్పు ప్రపంచమంతా కలిగి ఉండాలి. చూడండి, ఉదాహరణకు మనం చెప్పుకుంటే, ఏ ఇంట్లోనైనా ఉప్పు లేకుండా ఏ పదార్థము రుచిగా ఉండదు. అలాగే ప్రియులారా, క్రైస్తవులే కాదు, లోకములో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. అందుకనే లోకములో దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారు ఉప్పు లాంటి వారు, ఎవరైతే వింటున్నారో వారు ఉప్పు రుచి కలిగినటువంటి పదార్థం లాంటి వారు. అందుకని ఎవరైతే దేవుని వాక్యాన్ని పొందుతున్నారో వారు లోకంలో ఉప్పు లాంటి వారు. అందుకని దేవుని వాక్యాన్ని ఉప్పుతో పోల్చి, ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే కలిగి జీవిస్తారో, విశ్వసిస్తారో, అట్టివారు లోకములో ఉప్పు వంటి వారై ఉన్నారు. ఉప్పు లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. ఏ పదార్థము రుచిగా ఉండదు. ఏ మనుషుడు దాన్ని భుజించలేడు. అందువల్ల పిల్లలారా, మరొక మాట అన్నాడు ఏంటంటే, ఉప్పు నిసారమైతే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడును. ఎవరైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉండరో, ఏ గృహమైతే ఉండదో, ఏ మనుషుడైతే దేవుని వాక్యాన్ని కలిగి ఉండరో, ఆ పైన వాక్యాలన్నీ కూడా లేనటువంటి మనుషులు ఉప్పు వలె నిసారమైపోతారు. అంటే పనికిరాని వారు అయిపోతారు. దేనికి అది పనికిరానటువంటి పదార్థం వల్ల ఉంటారు, అది బయట వారపేయబడుతుంది. అంటే దీని సాదృశ్యం ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యం కలిగి ఉండరో ఈ లోకంలో వారు అగ్నిగుండంలో ప్రవేశిస్తారు, పడతారు, యాతన పడతారు అని చెప్పబడినటువంటి మాట. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ప్రియమైన ఈ లోకంలో నివాసం చేస్తున్న ప్రతి మనిషికి చెప్తున్నటువంటి యేసు యొక్క వాక్యం ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉండండి, ప్రతి వారికి అది పంచిపెట్టేవారుగా ఉండండి, ప్రతి వారికి అది రుచికరంగా ఉండేటట్లుగా ఉండండి. అంటే దేవుని వాక్యం ప్రతి వారికి పంచిపెట్టాలా. దేవుని వాక్యం ఉప్పుతో సమకూర్చి పోల్చాడు యేసు ప్రభు. అందుకని ప్రియులారా, మనము లోకానికి ఉప్పై ఉందాము, ప్రతి ఒక్కరికి పంచి పెడదాము, ప్రతి ఒక్కరికి పైన చెప్పిన 8 ఆ సెంటెన్సుల్లో ఉన్నటువంటిది ప్రతి ఒక్కరికి పంచి పెడదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క విషయాన్ని కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్.